సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ విష్ణు టాక్స్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ రాజేశ్వర్ రెడ్డి గారు, ఒక్కసారి మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాము. మార్కెట్స్ ఒక సంవత్సర కాలం వెనక్కి వచ్చేసేసాయి. 86,000 ఆల్ టైమ్ హై చూసాము. ఇవాళ 75,000కి మార్కెట్లు పడిపోయాయి. నిఫ్టీ ఆల్మోస్ట్ 26,000 వరకు చూసాము. ఇవాళ 22,000కి వచ్చేసేసాయి. ఏంటో అర్థం కావట్లేదు, కానీ ఎందుకో ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కంటిన్యూస్గా మార్కెట్లో ఎఫ్ఐల సెల్లింగ్ జరుగుతూనే ఉంది. మార్కెట్స్ విపరీతంగా పడిపోతున్నాయి. లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ మార్కెట్ ర్యాలీని చూసి చాలామంది ఈక్విటీ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ చాలామంది మార్కెట్లకు విపరీతంగా పెనిట్రేట్ అయిపోయారు. బట్ అందరిలో ఇప్పుడు ఒక్కసారిగా ఒక భయం నెలకొంది. ఏంటి అసలు మనం పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా ఏమవుతుంది, ఎక్కడ పోతుంది, పోర్ట్ఫోలియోలంతా గల్లంతైపోతున్నాయి, ప్రతిరోజు మార్కెట్లో బ్లడ్ బాత్ జరుగుతుంది ఏంటంటూ కూడా ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. కాబట్టి మార్కెట్ 1 year వెనక్కి వచ్చేసింది. ఏంటి ఇక్కడి నుంచి ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎటువంటి డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అంటారు? ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? మనం ఇప్పుడు చూస్తే ఈ కరెక్షన్స్ అన్నీ, మార్కెట్ కరెక్షన్స్ జనరల్గా మనకు రోజు చూసే హెడ్లైన్స్ అండి. మీరు ఇంతకుముందు బ్లడ్ బాత్ అన్నారు చూడండి. సో బ్లడ్ బాత్ ఇన్ దలాల్ స్ట్రీట్ అంటారు. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. సో ఈ రకంగా ఈ హెడ్లైన్స్ చూసి చూసి అలవాటైపోయింది ఈ మధ్య. సో ఇప్పుడు ఈ పరిస్థితి, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది మేజర్గా అంటే మన FII సెల్లింగ్. మీరు అన్నట్టు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని కూడా అంటాం వీళ్ళని మనము. వీళ్ళది సెల్లింగ్ ఎక్కువైంది. యాక్చువల్గా FII అంటే ఏంటి అసలు? అంటే ఈ FII అంటే వాళ్ళు మన ఇండియాలో రిజిస్టర్ అయిన ఫారెన్ ఇన్వెస్టర్స్. జనరల్గా మనం ఏమనుకుంటాం, FIIs అంటే ఒకరో ఇద్దరో 10 మందో 20 మందో అనుకుంటాము, కానీ కాదు. యాక్చువల్గా నంబర్ ఆఫ్ FIIs యాజ్ ఆన్ లేటెస్ట్ డేటా 7th February 2025 లేటెస్ట్ డేటా చూసుకుంటే దగ్గర 11,979 FIIs ఉన్నారండి. 11,979 అంటే ఇంతమంది FIIs ఒక కంట్రీ నుంచి కాదు, డిఫరెంట్ ప్లేసెస్, అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. అక్కడి నుంచి వాళ్ళు ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రిజిస్టర్ అయి ఉన్నవాళ్ళు. సో డిఫరెంట్ ప్లేసెస్ అన్నప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ రిటర్న్ సినారియో డిఫరెంట్గా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము FIIs అంతా అమ్మేస్తున్నారు అంటున్నాం. అమ్మేస్తున్నారు అని అంటే ఇట్స్ నాట్ దట్ మొత్తం జీరో చేసినారని కాదు. ఎందుకంటే 11,979 FIIsలో కొంతమందికి డబ్బులు ఇప్పుడు అవసరం ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు, కొంతమంది ప్రాఫిట్ కమ్మొచ్చు, ఇంకొంతమంది ఇక్కడి నుంచి తీసి ఇంకో కంట్రీలో వెళ్ళొచ్చు. ఇంతమందికి మనం చూసుకున్నప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది కాదు, 100 మంది కాదు, 11,979 FIIs అన్నప్పుడు ప్రతి ఒక్క రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనము అమ్మేస్తున్నారు అని అన్నప్పుడు ఏంటి అని అంటే కొందరు కొంటున్నారు, కొందరు అమ్ముతున్నారు. నెట్ టు నెట్ ఎంత కొంటున్నారు, ఎంత అమ్ముతున్నారు నెట్ చూస్తే గనక నెగటివ్లో ఉంటే ఆ పర్టికులర్ మంత్లో FIIs ఫ్లో నెగటివ్ ఉన్నట్టు, అవుట్ ఫ్లో ఇక్కడి నుంచి తీసి వేరే దగ్గర పెడుతున్నట్టు. బట్ అసలే కొంటలేరని కాదు, కొంతమంది కొంటున్నారు, కొంతమంది అమ్ముతున్నారు. సో ఈ FIIsది హిస్టరీ కనుక తీసుకుంటే, సో నేను ఈ వీడియోలో మీకు చాలా డేటా పాయింట్స్ చెప్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ 1992 నుంచి 2025 వరకు, అంటే ఎన్ని ఇయర్స్ అండి? దగ్గర 25 + 8 33 ఇయర్స్. ఈ 33 ఇయర్స్లో నెగటివ్ ఫ్లో ఉన్న ఇయర్ అంటే నేను ఇప్పుడు చెప్పా చూడండి. ఈ FIIs సే 1000 కోట్లు కొంటున్నారు, 500 కోట్లు అమ్ముతున్నారు అన్నప్పుడు ఏమైంది? ఒక 500 కోట్లు పాజిటివ్ ఉంది. సో అట్లా చూసుకుంటే ఈ 33 ఇయర్స్లో ఒక 6 times మాత్రమే నెగటివ్ ఫ్లో ఉందండి. ఓకే,
6 times. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2008-9 గ్లోబల్ అప్పుడు ఆ క్రైసిస్ అప్పుడు దగ్గర దగ్గర 47,000 చేంజ్ అవుట్ఫ్లో నెగిటివ్, అంటే కొన్నదానికంటే అమ్మింది ఎక్కువ ఉంది ఆ ఇయర్లో. అలాగే ఇన్ ద ఇయర్ 2015 దగ్గర దగ్గర 14,000 crore. ఇన్ ద ఇయర్ 2021 1,40,000 crore. 22-23 37,000 crore. ఇప్పుడు లాస్ట్ ఇయర్ 24-25 చూసుకుంటే అరౌండ్ 91,000 crore, దగ్గర దగ్గర 1 lakh crore. అందుకే జనరల్గా మనకి ఏంది 1 lakh crore అమ్మినారు 1 lakh crore అమ్మినారు అంటున్నారు. సో ఈ 6 times అయింది. బట్ హిస్టరీ చూసుకుంటే అండి ఎప్పుడైతే ఈ నెగటివ్ ఫ్లో ఉందో ఆ తర్వాత ఇయర్ నెక్స్ట్ ఇయర్ చాలా వరకు కొన్నది కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2008-9లో 47,000 crores అమ్మినారు అని అన్నా నేను. 2009-10లో 30,000 crore ప్లస్ ఉంది. 2010-11లో 1,10,000 crore ప్లస్ ఉంది. అంతకంత డబుల్ కొంటున్నారు. అంటే ఈ ఎఫ్ఐఐ ఫ్లో బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ అది రావాల్సిందే అండి. ఎందుకంటే మన ఇండియాకున్న లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ని చూసుకుంటే మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రావాల్సిందే. సో ఇది కొత్త కాదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను నేను అని అంటే ఈ 33 years హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎఫ్ఐఐస్ అమ్మడం అనేది కొత్త కాదు. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంది. ఆల్రెడీ 6 years నెగటివ్ ఫ్లో ఉన్న కేసెస్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇయర్ ఎప్పుడు పాజిటివ్లోనే ఉంది. దిస్ ఈస్ అబౌట్ ఎఫ్ఐ ఫ్లో. మరి 2008-9లో నేను అన్నట్టు దగ్గర దగ్గర 47,000 crores అమ్మారు. అప్పుడు మార్కెట్ దగ్గర దగ్గర 60% డౌన్ అయింది. ఈరోజు మరి దగ్గర దగ్గర 1 lakh crore అమ్మినారు. మరి ఎంత డౌన్ అయింది మార్కెట్? అంత డౌన్ కావాలి, 60% డౌన్ కావాలి, మేబీ 15%, 12-15 లోపలే. ఎందుకంటే మన డొమెస్టిక్ ఫ్లోస్ కూడా పెరిగినాయి. డిఐలు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెనిట్రేషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్, ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడిగినప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఏంటి అని అంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఆర్ బయింగ్. ఎంత బయింగ్ జరుగుతుంది? ఎస్ఐపి తీసుకుంటే ఎంఎఫ్లో స్పెసిఫిక్గా ఎస్ఐపి ఫ్లో తీసుకుంటే జనవరిలో 24,600 crore ఫ్లో ఉంది. అంటే ఈ 24,600 crore నేను కట్టే ఎస్ఐపి ఉంది, వేరే ఇన్వెస్టర్స్ కట్టే ఎస్ఐపి ఉంది. దట్ మీన్స్ వీఆర్ బయింగ్ ఎట్ లెసర్ ప్రైస్ అండ్ అక్యుములేటింగ్ మోర్ నంబర్ ఆఫ్ యూనిట్స్. ఎక్కువ యూనిట్స్ వస్తాయి కదా మార్కెట్. ఈ ఫ్లో వల్లనే మార్కెట్ అంత డౌన్ అవ్వదు, బ్యాలెన్స్ అవుతుంది. సో వన్స్ అంటే ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఒకసారి మళ్ళీ నేను ఇంతకుముందు డేటా చెప్పినట్టు నెక్స్ట్ ఇయర్ ఎఫ్ఐ కూడా వచ్చి కొన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? మనము ఈ ఇయర్ ఏదైతే యావరేజ్ చేసామో దానికి రిటర్న్ ఎక్కువ చూపిస్తుంది. సో అల్టిమేట్గా ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. అప్పుడు మనము మన ఇన్వెస్ట్మెంట్స్లో రిటర్న్స్ చూస్తాం. దట్ ఈజ్ ఫస్ట్ పాయింట్. తర్వాత ఈ కరెక్షన్స్ అంటున్నామండి. ఇప్పుడు కరెక్షన్స్ మనము 3 different గ్రేడ్స్లో డివైడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అట్లా తీసుకుంటే జనరల్గా ఈ కరెక్షన్స్ అనేది ఫస్ట్ గ్రేడ్ కరెక్షన్ అంటే 5% నుంచి 10% మధ్యలో డౌన్ అయితే మార్కెట్ను ఫస్ట్ గ్రేడ్ అంటాం. సెకండ్ గ్రేడ్ అంటే 10% to 20%. థర్డ్ గ్రేడ్ అంటే మోర్ దెన్ 20%. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పిన 91 to 2005 అంటే ఈ 33 yearsలో 5 to 10% అంటే ఫస్ట్ గ్రేడ్ కరెక్షన్స్ ఎన్నిసార్లు అయి ఉంటాయండి? జస్ట్ ఒక గెస్ చేయండి. ఈ 30 ఆల్మోస్ట్ 25 8 33 34 yearsలో ఒక 5 to 10% కరెక్షన్ ఎన్నిసార్లు అయి ఉంటుంది? మేబీ ఒక 30 సార్లు అయి ఉండొచ్చు. 27 సార్లు అయింది. 5% to 10% 27. అంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ మనకు మార్కెట్లో ఇప్పుడు ఈ మధ్య ఇన్వెస్టర్స్, ఈక్విటీ ఇన్వెస్టర్స్ పెరిగినారు. మేబీ 1 year 2 year బ్యాక్ ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇది కొత్తగా అనిపించచ్చు. కానీ మనం హిస్టరీ చూసుకుంటే 27 times ఆల్రెడీ 5 to 10% కరెక్షన్స్ జరిగిన కేసెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఈ 5 to 10 అనేది ఏంటంటే జనరల్గా ఒక 1.5 yearకి ఒకసారి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 27 times అన్నా నేను 34 yearsలో 27 times అంటే రఫ్లీ 1.5 yearకి ఒకసారి కరెక్షన్ జరిగినట్టు. ఓకే, ఈ కరెక్షన్ జరిగినప్పుడు కూడా డేస్ ఉంటుందండి. సరే ఫర్ ఎగ్జాంపుల్ 8 days కరెక్షన్ ఉంది, 10 days కరెక్షన్ ఉంది, 20 days కరెక్షన్ ఉంది. మళ్ళీ రికవర్ అయినప్పుడు 5 to 10% అన్నా కదా నేను, 8% కరెక్షన్ అయింది అనుకోండి, అది 10 days ఉంది అనుకోండి, మళ్ళీ తర్వాత
మార్కెట్ రికవర్ అయినప్పుడు more than 8 అంటే 10, 11, 12 కూడా రికవరీ కేసెస్ చాలా ఉన్నాయి. మళ్ళీ సేమ్ 10 days 20 days. సో ఒక్కొక్క కరెక్షన్కి ఒక్కొక్క టెన్యూర్ ఉంది. బట్ ప్రతిసారి కరెక్ట్ అయినప్పుడు మార్కెట్ పోగొట్టుకున్న దానికి పెరిగింది. ఓకే, ఇది ఫస్ట్ గ్రేడ్. నా సెకండ్ గ్రేడ్కి వద్దామండి. అంటే 10 to 20% సిమిలర్ టు టుడేస్ సిచ్యువేషన్. అది ఎన్నిసార్లు అయ్యి ఉంటుంది అనుకుంటారు ఈ 34 ఇయర్స్లో? ఒక 15 సార్లు ఉండొచ్చేమో. ఇది ఒక 12 times అయిందండి. 12 times. ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్ ఇట్లాంటి సిచ్యువేషన్ ఆల్రెడీ మనం 11 times చూసాం. అవునవునవును. బట్ అది గుర్తుండదు మనకు, అంటే ఐ మీన్ కొత్త ఇన్వెస్టర్స్కి. సో దిస్ ఈస్ క్వైట్ కామన్ అండి. అంటే ఒక లైన్ ఉంది చూడండి, కరెక్షన్ ఈజ్ టెంపరీ, గ్రోత్ ఈజ్ పర్మనెంట్. దాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. కరెక్షన్ అయిందంటే అంటే ఐ మీన్ డౌన్ అయింది అని అంటే మళ్ళీ అప్ అవ్వాల్సిందే. సో ఈ రోజు లాంటి సిచ్యువేషన్స్ ఆల్రెడీ 11 times అయినాయి మనకి 34 yearsలో. ఇంకా థర్డ్ గ్రేడ్ కరెక్షన్కి వద్దాం. more than 20% అయిన సిచ్యువేషన్స్ కూడా ఇప్పటికీ 9 times అయింది. అంటే చూడండి, ఫస్ట్దేమో 27 times, తర్వాత 12 times, తర్వాత 9 times. అంటే దగ్గర 40-45 times మార్కెట్ కరెక్షన్ అయిన కేసెస్ ఈ 34 yearsలో ఉన్నాయి. స్టిల్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది మార్కెట్ అనేది ఎవ్రీబడి నోస్. సో ఈ కరెక్షన్స్ అన్ని దీస్ ఆర్ ఆల్ టెంపరీ థింగ్స్. ఎఫ్ఐఐస్ పోతున్నారు అని అంటే మళ్ళీ కంపల్సరీ వస్తారు. అండ్ మన అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లోస్ ఇంక్రీజ్ అవుతుంది. సో మనం దాన్ని కంటిన్యూ చేస్తూ వీ షుడ్ నాట్ టైమ్ ద మార్కెట్. వీ షుడ్ నాట్ టైమ్ ద మార్కెట్ బట్ స్పెండ్ టైమ్ ఇన్ ద మార్కెట్. అదొక్కటి చేసినాం అనుకోండి, ఈ ఏదైతే క్లాజ్ ఉందో కరెక్షన్ ఈజ్ టెంపరీ, గ్రోత్ ఈజ్ పర్మనెంట్, దాన్ని మనం ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో కొత్త ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే 2 years 3 years ఇంతకుముందు మార్కెట్ తెలియని వాళ్ళు ఉంటే కోవిడ్ తర్వాత వచ్చిన వాళ్ళకి నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఇవన్నీ కామన్, డౌన్ అవ్వడము అప్ అవ్వడం అన్నీ కామన్. ఎంఎఫ్ ఇన్వెస్టర్స్ జనరల్గా లాంగ్ టర్మ్ గురించి వస్తారు. సో లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. షార్ట్ టర్మ్ సెంటిమెంట్స్ మీద పట్టించుకోవద్దు. షార్ట్ టర్మ్ సెంటిమెంట్స్ అంటే ఏంటి? బడ్జెట్ వచ్చిందని డౌన్ అవ్వడము, ఏదో ఒక రీజన్, సో అవి షార్ట్ టర్మ్ సెంటిమెంట్స్. మనం అది కాకుండా లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ అంటే ఆ బిజినెసెస్ ఏంటి, ఆ కంపెనీస్ ఏంటి, గ్రోత్ ఏముంది, కన్జంప్షన్ ఎట్లా ఉంది, ఇండియన్ మార్కెట్కి ఎంత పొటెన్షియల్ ఉంది, ఇట్లాంటివన్నీ ఈ లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే, అంటే దట్ మీన్స్ నాలెడ్జ్ వేరు, మైండ్ సెట్ వేరండి. నాలెడ్జ్ ఎంత ఉన్నా స్టాక్ మార్కెట్కి సంబంధించి మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మార్కెట్ మన బిహేవియర్ని ఎంతవరకు మనము మన కంట్రోల్లో ఉంది, అది గనక మనం కరెక్ట్ ఉంటే వెల్త్ క్రియేషన్ ఈజ్ 100% పాసిబుల్ ఇన్ టుడేస్ మార్కెట్. అండ్ ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ చాలా చాలా అడ్వాంటేజ్. అంటే మీరు అన్నట్టు 1 year బ్యాక్ వెళ్ళింది అని అంటే వీఆర్ గెటింగ్ ఎట్ ఎ డిస్కౌంట్లో వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు కొన్ని చెప్పాను, ఏది 2008లో ఇంత కరెక్షన్ అయింది. ఇది సపోజ్ మనకు ఒక టైం మెషిన్ ఉండి మనం బ్యాక్ వెళ్ళి ఆ పర్టికులర్ కరెక్షన్ చూపించి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారా అంటే చేస్తారు కదా, టైం మెషిన్లో బ్యాక్ వెళ్ళి. సో మనకు ఈరోజు ఏమనిపిస్తుంది అంటే ఈ డేటా చూసి ఈరోజు దిస్ ఈస్ ఎ డిఫరెంట్ సినారియో అనుకుంటాం. అది తప్పు. అంటే ఆల్రెడీ లాస్ట్ ఆపర్చునిటీస్ ఏవేవైతే ఉన్నాయో, మనం పోగొట్టుకున్నామో ఆ ఛాన్సెస్, అవన్నీ మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం మన కళ్ళ ముందు ఉంది. ఫ్యూచర్లో ఇప్పుడు 2025లో మనం ఇది డిస్కస్ చేస్తున్నాం. 2030లో మనం ఒక వీడియో చేస్తే 2025లో ఇంత కరెక్షన్ అయింది అని ఇది కూడా కోట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దట్ మీన్స్ ఈ అన్ని లాస్ట్ ఆపర్చునిటీలుగా అనుకోవద్దు. ఉన్న ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మన మైండ్ సెట్ని ట్యూన్ చేసుకొని లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్లీ వెల్త్ విల్ బి క్రియేటెడ్. సో అయితే ఇప్పుడు ఈ మార్కెట్ పడుతున్నప్పటి నుంచి ఎక్కువగా డిస్కషన్లోకి వస్తున్న థింగ్స్ ఏంటంటే స్మాల్ క్యాప్స్ అసలు గల్లంత అయిపోయినాయి. స్మాల్ క్యాప్స్ ఎక్కడ కనిపించట్లేదు. చాలామంది స్మాల్ క్యాప్స్ని సజెస్ట్ చేశారు, విపరీతంగా జనాల మైండ్లోకి ఎక్కించేశారు. బట్ ఇవాళ స్మాల్ క్యాప్స్ పరిస్థితి చూస్తే అసలు గందరగోళంగా ఉందంటున్నారు. కాబట్టి ఏంటి అసలు పర్టికులర్గా ఈ మార్కెట్ ఫాల్ అప్పుడు ఈ స్మాల్ క్యాప్స్ మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలంటారు? అసలు స్మాల్ క్యాప్స్ డేటా కూడా నా దగ్గర ఉందండి. నిఫ్టీ స్మాల్ క్యాప్ తీసుకుంటే ఇండెక్స్, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ తీసుకుంటే మనకి ఈ 34 yearsలో 9 times కరెక్షన్స్ అయినాయండి. ఆ కరెక్షన్స్ ఎక్కడెక్కడ ఎంతెంత అయినాయి? 10% నుంచి మొదలు పెడితే
61%కి కూడా అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 2018 టు జనవరి 2020 61% కరెక్షన్ అయింది. కానీ ఆ తర్వాత 14 monthsలో 155% రికవర్ అయింది. ఓకే. సో అట్లా డిఫరెంట్. ఇప్పుడు 2006లో 38% కరెక్షన్ అయింది. మళ్ళీ 7 monthsలో 61% రికవరీ అయింది. అండ్ ఇంకో 2015లో 15 to 16 24% కరెక్షన్ అయింది. మళ్ళీ 31% రికవర్ అయింది. సో స్మాల్ క్యాప్ అయినా, అంటే నేను ఓవరాల్గా మీకు మార్కెట్ చెప్పాను, బట్ మళ్ళీ ఇండెక్స్ తీసుకుంటే స్మాల్ క్యాప్ అయినా ఈవెన్ మిడ్ క్యాప్ తీసుకున్నా కానీ ఇదివరకు 7 కరెక్షన్స్ తీసుకుంటే సిమిలర్ కేసెస్ చాలా ఉన్నాయి. రైట్. సో డౌన్ అయింది అని అంటే అది మన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనుకొని ఇన్వెస్ట్ చేయండి. బట్ ఇన్ ఎ మోడ్, ఎస్ఐపి మోడ్లో వెళ్ళాం, ఒకేసారి పెట్టకుండా ఎస్ఐపి మోడో ఎస్టీపీ మోడో ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే డెఫినెట్లీ వెల్త్ విల్ బి క్రియేటెడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.